పర్యావరణము అట్లాగే జీవకారుణ్యం అనేటటువంటిది ప్రభుత్వాల బాధ్యత అంతర్జాతీయంగా ఖచ్చితంగా. దీని ఇంపాక్ట్ ఆంధ్రప్రదేశ్లో వినియోగించుకుంటున్నటువంటి అంశం. వాస్తవానికి బట్టమేక పక్షులు అనేది రాజస్థాన్లోని థార్ ఎడారిలో ఉంటాయి. గుజరాత్లోని కచ్ ప్రాంతంలో అతి తక్కువ సంఖ్యలో ఉన్నాయి. ఈ పక్షికి కళ్ళు తలకి చెరోవైపు ఉంటాయి. దానివలన కరెంటు తీగల లాంటి దగ్గరకు వచ్చేదాకా గుర్తించలేదు. చివరి నిమిషంలో గుర్తించిన శరీర బరువు కారణంగా దిశను మార్చుకోలేక తీగలను ఢీకొని చచ్చిపోతుంటాయి. రాజస్థాన్, గుజరాత్లోని GIB నివాసాల దగ్గర ఉన్న హైటెన్షన్ తీగల కారణంగా ఈ పక్షులు చనిపోతున్నాయని, వాటిని సంరక్షించాలని 2009లో పర్యావరణవేత్తలు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే 2012లో సుప్రీంకోర్టు తీర్పిచ్చింది రాజస్థాన్, గుజరాత్ ప్రభుత్వాన్ని GIBల సంరక్షణ చర్యలు తీసుకోమని. GIBలు నివసించే ప్రాంతంలో హైటెన్షన్ వైర్లను భూగర్భంలో వేయమని, అవి సంచరించే ప్రాంతంలో బర్డ్ డైవర్టర్లని పెట్టమని ఆదేశించింది. ఇప్పుడు అట్లాంటిది మన ఆంధ్రప్రదేశ్లో రోళ్లపాడు వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఉంది. అక్కడ ఇట్లాంటివి కనబడతా ఉంటుంటాయి. దీనికి ఇప్పుడు ఆ ప్రాంతంలో 7,80,00,000 పెట్టి ఇలాగ ఏదైతే వీటిని డైవర్షన్స్ వేస్తున్నారు. అయితే ఇదంతా దోపిడీ అంటూ ఆంధ్రజ్యోతి రాసుకొచ్చినా అసలు అక్కడ పక్షులే కనబట్టలేదు. 2022లో చివరిగా ఒక పక్షి కనిపించింది. అక్కడ లేవు అని చెప్పేసి ఈ పక్షులకు సంబంధించినటువంటి వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నివేదిక ఇచ్చింది. అయినా కూడా ఇప్పుడు అక్కడ ఇవి ఏర్పాటు చేస్తున్నారు అన్నటువంటి. బట్ ఒకసారి ఉండి లేదు కదా అని తీసేసేటట్టయితే అసలు కొల్లేరు మొత్తాన్ని వదిలేయచ్చు. కొల్లేరులో ఒకప్పుడు పక్షులు వచ్చాయి, ఇప్పుడు అట్లా విదేశీ పక్షులు వస్తున్నాయా? లేవు. రావట్లేదు కదా అని చెప్పేస్తే తీసేస్తారా? సుప్రీంకోర్టు మళ్ళీ ఎందుకు ఇచ్చింది ఆదేశాలు? ఆ పక్షులు రావడానికి అక్కడ పబ్లిక్నే ఖాళీ చేయించమని. ఒకసారి ఒకదానికి ఉన్నటువంటి దాన్ని చూడాల్సిందే. అది రూలు. అది జ్యోతికి తెలియదు అంటే మనం రాసే వార్తకి తెలియదు.